కుర్రాడు ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి తన అక్కని కౌగిలించుకొని ఏడ్చుడు మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళ అక్క శ్రీదేవి ఇలా అడిగింది, ఎందుకురా ఏడుస్తున్నావు, ఏమైంది అని. అప్పుడు తను ఇలా అంటాడు, అక్క నేను బ్రతకలేను అక్క, నేను చచ్చిపోతాను అని అంటాడు. అప్పుడు వాళ్ళ అక్క, నీకేమైనా పిచ్చి, అసలు ఏమైందిరా అని అడుగుతుంది. అప్పుడు నంద ఇలా అంటాడు, అందరు నన్ను చదువురాని ముద్దు అంటున్నారు అక్క, ఆకలికి నాన్న కూడా నీ వల్ల ఏం కాదు, నీకు చేత కాదు అని అంటున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడు శ్రీదేవి ఇలా నవ్వుతూ ఇలా అంటుంది, ఒరే పిచ్చోడా, ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారా నాకు చూపించు, తర్వాత నువ్వు చచ్చిపోని నాకు అని అంటే. అప్పుడు నంద ఆలోచిస్తాడు. అప్పుడు శ్రీదేవి ఇలా అంటుంది, చూడు, అలెగ్జాండర్ గ్రాహం బెల్, థామస్ ఎడిసన్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని వీళ్ళందరూ ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వలేదురా, ప్రయత్నిస్తూ గివ్ అప్ ఇవ్వకుండా ఉన్నారు కాబట్టే చరిత్రలో నిలిచారు. చరిత్ర ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకుండా సక్సెస్ అయిన వాళ్ళ గురించే మాట్లాడుతుంది. వాళ్ళేదో అంటున్నారు వీళ్ళేదో అంటున్నారు అని బాధపడవు. నువ్వు సక్సెస్ అయినప్పుడు నీ చుట్టూ ఎవరుంటారో లేదో తెలియక, కానీ ఓడిపోతే మాత్రం నీ చుట్టూ 10 మంది చేస్తారు, నిన్ను నేలనే చేస్తారు, నిన్ను నవ్వమని ఇస్తారు, వాళ్ళ మాటలతో నువ్వు చచ్చిపోయేలా చేస్తారు. వాళ్ళ మాటలు వింటూ ఉంటే ముందుకు సాగలేం. ఓకే, డోంట్ థింక్ అబౌట్ అదర్స్, డూ యువర్ వర్క్ అండ్ గెట్ సక్సెస్. అనగానే ఇంత ఈజీగా చచ్చిపోవాలనుకుంటున్నావు, దీనికోసమని నేను అమ్మ కష్టపడి 9 నెలలు కడుపులో మూసి పెంచింది, సచిన్ సాధిస్తావరా, ఏదైనా బ్రతికి గెలిపించి చూపించు. ఓకే, ఇంకో 2 వారాల్లో నీ 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ టెన్షన్స్ అన్ని వదిలేసి ప్రశాంతంగా చదువు, రోజంతా చదవడం అక్కర్లేదు, 2 hours చదువు చాలు అని అంటుంది. అండ్ మరుసటి రోజు నుంచి నంద చదవడం మొదలు పెడతాడు. 10th ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాశాడు, 9 points తెచ్చుకున్నాడు. తన అక్కని కౌగిలించుకొని థ్యాంక్స్ అక్క అంటూ అన్నాడు. మోరల్ ఆఫ్ ది స్టోరీ, మనం డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది అని ఉండాలి, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఒక్కరున్న చాలు, జీవితాన్ని గెలవచ్చు. శ్రీదేవి లాంటి అమ్మాయి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటే తప్పకుండా చరిత్ర మనం గురించి మాట్లాడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.